హాయ్ ఫ్రెండ్స్, సీలింగ్ లైట్ హోల్స్కి కటింగ్ చేసే మిషన్ లేదా బిట్లు అనమాట ఇవి. చూడండి, మొత్తం ఇందులో 11 సైజులు ఉన్నాయి. ఇదిగోండి, ఇది 4 ఇంచెస్ అనమాట. అంటే సాధారణమైనటువంటి సీలింగ్ లైట్లకి వేసే సైజ్ అనమాట. అది 4 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్ ఉన్నాయి, తర్వాత దాని మీద 6 ఇంచెస్ ఉన్నాయి, 5 ఇంచెస్, 5.5 ఉన్నాయి. కానీ నార్మల్ హౌస్‌లకి అనమాట 4 ఇంచెసే వాడతాం. కాబట్టి 4 ఇంచెస్ తీసుకుంటాం. తర్వాత బిట్లు చూడండి, 2 టైప్స్ ఉంటాయి ఆ బిట్లు. చిన్న వాటికి చిన్నదుంటది. పెద్ద వాటికి పెద్దదుంటదనమాట బిట్టు. చూడండి, ఇప్పుడు ఎల్ బిట్ కూడా ఉంది. లేదా ఎల్ జాయింట్ అంటారు. దాంతో మనం తీయాలి. ఇది చిన్న బిట్ ఇది. ఇప్పుడు పెద్ద బిట్ మనకు కావాలి కాబట్టి, అంటే కటింగ్‌కి అనమాట, హోల్ కోసము వేరే దాంట్లో మనం మార్చాలి. ఎందుకంటే ఆ బిట్టు ఉండాలి. ఉన్నప్పుడు మనం పాయింట్ తీసుకొని అందులో మనం డ్రిల్ చేసినట్లయితే అలా లోపలికి వెళ్తది. కరెక్ట్ సైజులో మనకి కటింగ్ వస్తదనమాట. అందుకే ఆ బిట్టు పెట్టాలనమాట. ఆ బిట్ అలా పెట్టి సెట్ చేయాలి. చూడండి, జాగ్రత్తగా మీరు చూడండి. అంటే మనం చేత్తో మామూలుగా మేకులు పెట్టి కట్ చేసేదానికంటే మిషన్‌తో అనమాట మనం కట్ చేయొచ్చు. చాలా నీట్‌గా వస్తది. బావుంటది. తక్కువ టైంలో మనకి పని అవుద్దనమాట. ఇదిగోండి, సపోర్ట్ కోసం బ్యాక్ నుండి అది పెట్టాలి. తర్వాత ఈ యొక్క నట్టు మనం బిగించాలి. బిగించి తర్వాత మనం కార్డ్‌లెస్ స్క్రూ మిషన్ ఉంది కదా! దాని సహాయంతో మనం చేయొచ్చు. కార్డ్‌లెస్ అని కాదు, మామూలు స్క్రూ మిషన్ కూడా మనకి అవుద్ది. కాబట్టి మాకు అవైలబుల్‌గా ఉంది కార్డ్‌లెస్ స్క్రూ మిషను. కాబట్టి దాన్ని మనం స్క్రూ బిట్ తీసి మనం వేసుకోవాలనమాట. ఇదిగో ఈ విధంగా టైట్ చేస్తున్నాం. కదలకుండా మనం గట్టిగా టైట్ చేయాలనమాట. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ కొలతలు తీసుకుందాం. మనం ఎంత సైజులో పెట్టాలనుకుంటున్నాము లైటు, అది మనం ముందే కొలతలేసుకోవాలి. ఇవన్నీ సాధారణంగా మనం లైట్లు హోల్డ్ చేసేటప్పుడు తీసుకునే కొలతలనమాట. మీకు ఇప్పుడు దీనికి ఎంత తీసుకున్నామంటే 16 ఇంచీలనమాట అది. 16 ఇంచెస్. అలాగే ఇలాగా 11 ఇంచీలు. 11 ఇంచెస్. ఓకే. ఆ బిట్ సెంటర్‌లో ఆ పాయింట్‌లో పెట్టేసి మనం డ్రిల్ చేయాలనమాట. ఈ విధంగా. చాలా సింపుల్‌గా అయిపోయింది క్షణంలో పని. కాబట్టి ఈ విధంగా మిషన్ మీరు తీసుకోవాలనుకుంటే ఆన్‌లైన్‌లో ఉంటది. ఆఫ్‌లైన్‌లో కూడా ఉంటది. కాస్ట్ ఏమో 250 నుండి అలా ఉంది. కాబట్టి మీరు పర్చేస్ చేయాలనుకుంటే లేదా ఆఫ్‌లైన్‌లో కొనాలనుకున్నా కూడా మీరు దొరుకుతది. ఈ విధంగా మనం సీలింగ్ లైట్ హోల్స్ పెట్టుకోవచ్చనమాట. అంతకుముందు మామూలుగా ఒక చెక్క మీద మేకులు గుద్ది మామూలు చేసింది మీరు చూసారు. తర్వాత ఇదిగోండి, ఇది స్క్రూ బిట్ అనమాట. ఈ స్క్రూ బిట్ తీసి చిన్న సైజు ఇందాక చూపించాను గదా! అది పెద్ద సైజు. 2 టైప్స్ ఉన్నాయన్నమాట. చిన్న సైజు. ఇది దేనికి అనంటే ఆ ఫ్యాను రాడ్‌కి మనం హోల్స్ పెట్టడానికనమాట. చూడండి, సైడ్ హోల్స్ ఉన్నాయి చూడండి. ఆ లోపల ఆహ్, సీలింగ్ సీటు లోపలికెళ్ళేటప్పుడు మనకి తీయడానికనమాట. ఆ హోల్స్ అనమాట. సైడ్ నుండి మేకులతో మనం తీస్తే అవుద్ది. కాబట్టి ఆ విధంగా ఇవన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి యూజ్ చేస్తే మీకే అర్థమవుద్ది. కాబట్టి మీరు వాడాలి అనుకున్న వాళ్ళు దయచేసి అవి కొనుక్కోండి. చాలా మంచిది. మరీ ఎక్కువ కాస్ట్ ఏం కాదు. పర్వాలేదనమాట. అన్ని బిట్లొస్తున్నాయి. అన్ని సైజులొస్తున్నాయి కాబట్టి మనం తీసుకోవచ్చు కూడా. చూడండి, ఇది
మనం డ్రిల్ చేద్దాం. ఫ్యాన్ రాడ్ కొరకు అనమాట ఇది. ఇందాక సీలింగ్ లైట్, ఇది ఫ్యాన్ రాడ్ అనమాట. ఈ విధంగా మనకి మిషన్లు వచ్చాయి కాబట్టి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. ఇది కూడా మనం ఎంత సైజ్ అంటే మనకి అక్కడ ఆ రాడ్ ఆల్రెడీ పెట్టేసి ఉంటాం కాబట్టి ఏ డిస్టెన్స్లో ఉంది అవన్నీ చూసుకొని మనం కొలతలు వేసుకొని మనం ఆ సెంటర్ పాయింట్ చూసి మనం చేయాలి. చూడండి, ఆ విధంగా మనం డ్రిల్ చేయాలన్నమాట. స్ట్రైట్గా పట్టాలి, అలాగా దూరిపోద్ది. కటింగ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.